ఇది మన ఏదైతే లర్న్ ఎస్క్యూఎల్ అనే లెవెల్ ఉందో ఇస్ రోడ్ మ్యాప్ టు ఎస్క్యూఎల్ రోడ్ మ్యాప్ ఫర్ డేటా అనలిస్ట్. లేదు జస్ట్ ఎస్క్యూఎల్ కావాలంటే ఒక ప్లేలిస్ట్ చూస్తే సరిపోతుంది. లర్న్ ఎస్క్యూఎల్ బేసిక్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈ క్లాస్లో ఏం చేద్దాం, యాక్చువల్గా 5 మోడల్స్ ఉన్నాయన్నమాట మన దాంట్లో. ఇంకా స్టార్టెడ్ విత్ ఎస్క్యూఎల్, క్యూరీస్, ఫంక్షన్స్, యాసిడ్ ప్రాపర్టీస్, ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్. ఈ ఫస్ట్ మాడ్యూల్లో గెట్ స్టార్టెడ్ విత్ ఎస్క్యూఎల్లో లాస్ట్ క్లాస్ అనమాట. ప్రాక్టీస్ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చూద్దాం. వాడు ఇక్కడ ఏమి ఇచ్చిండో, వెల్కమ్ టు ప్రాజెక్ట్, వెల్ప్ యూ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ దట్ యువర్ ల్యాండ్ ఇన్ డాటా మ్యానిపులేషన్స్. సో మనం ఒక సూపర్ మార్కెట్ చైన్ డాటా లిస్ట్ అనుకున్నాం. వాడు టాస్క్ ఇచ్చింది క్రియేట్ డేటా బేస్ ఆఫ్ కస్టమర్స్ అని. వాడు ఏమంటాడు, ఒక టేబుల్ని క్రియేట్ చేయమంటాడు. ఆ క్రియేట్ టేబుల్ లోపల ఇవన్నీ ఉండాలి. వాడు ఆల్రెడీ వాల్యూస్ ఎంటర్ చేసిండు, ఆ టేబుల్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో క్రియేట్ టేబుల్ పేరు ఏం పేరు అంటుండో, కస్టమర్ పెట్టేసినాం. టేబుల్ పేరు కస్టమర్ పెట్టేసినాం. సో ఎట్లా సెమికాలం ఇప్పుడు పెట్టేసుకుంటా నేను. సో వాడు ఏమంటారు, ఫస్ట్ ఐడి. సో ఐడి ఉంటుంది, ఐడి అయినది ఎట్లన్నా ఇట్స్ అన్ ఇంటీజర్. సో ఇంటూ ఐడి ఇంటూ కామా, నెక్స్ట్ నేమ్ అనేది ఎట్లుంటుంది, ఇట్స్ అన్ టెక్స్ట్ కామా, ఇంకా ఏజ్ అనేది ఇంటీజర్. తర్వాత అడ్రస్ ADDRESS, అడ్రస్ అనేది కూడా టెక్స్ట్ టెక్స్ట్. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసేసినాం. దాని అకార్డింగ్గా వాల్యూస్ ఇచ్చేసాడు. ఇచ్చేసినాక ప్రింట్ చేయమంటుండే అని. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, ఎట్లా పెట్టచ్చు, క్యాప్స్లో పెట్టచ్చు, స్మాల్లో పెట్టచ్చు, అయినా అవుట్పుట్ వస్తుంది. కస్టమర్గా కస్టమర్స్. ఇప్పుడు సబ్మిట్ కొట్టాం. ఇప్పుడు ఆ టేబుల్ క్రియేట్ అయ్యి వాల్యూస్ ఎంటర్ అయ్యి మనకు అవుట్పుట్లో టేబుల్ ప్రింట్ అవుతుంది. ఏదంటే ఎర్రర్, select start from customer, right, but we are missing the insert into statement. Create table id into name అని కరెక్ట్ అవుతుంది. ఇడవైంది. We have created table correct, but the missing the insert into the అచ్చా ఇక్కడ ఉంది చూసిన వాల్యూస్ లోపలికి. ఇది మర్చిపోయాను, ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ పేరు కస్టమర్, ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్. దాని ఏ కాలంలో ఎంటర్ చేయాలనుకుంటున్నాం. సో ఐడి కామా నేమ్ కామా ఏజ్ కామా అడ్రస్. ఇప్పుడు వాల్యూస్ అనేది దీని లోపలికి ఇన్సర్ట్ అవుతాయి. అందుకే ఇప్పుడు అక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ మనం రాయలేం. కాలం నో నేమ్డ్ అడ్రస్ ADD అడ్రస్ స్పెల్లింగ్ తప్పు. కరెక్ట్. ఇప్పుడు ఏమంటుండో, ఆల్టర్ టేబుల్ అండ్ ఇన్సర్ట్ డేటా. ఏం చేయమంటుండే, టేబుల్ గివెన్ అబో యాడ్ ద అడిషనల్ కాలం ఈమెయిల్ టు ద టేబుల్ నేమ్. ఫస్ట్ యాడ్ చేయమంటుంది. సో ఆల్టర్ టేబుల్ పేరు ఏం పేరు, టేబుల్ పేరు కస్టమర్. ఏం చేయాలా, యాడ్ చేయమంటుండే, యాడ్ ఈమెయిల్. దాని డాట్ టైప్ ఏంటిది, ఈమెయిల్ని టెక్స్ట్ కదా, టెక్స్ట్. ఓకే, యాడ్ అయిపోతుంది. అదే కన్సర్ట్ టేబుల్ కస్టమర్ టు బి ఎంప్టీ ఇన్సైడ్. ఇక్కడ ఇన్సర్ట్ పెట్టాలా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ పేరు ఏం పేరు కస్టమర్. ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేయాలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్
అట్లా అనమాట. యాడ్ చేయమన్నారు ఈమెయిల్ అనేది, మనం ఇక్కడ ఈమెయిల్ యాడ్ చేసినాం. జస్ట్ ఈమెయిల్ అండ్ ఆల్ఫాబెట్ టేబుల్ కస్టమర్, దాన్ని ఏం యాడ్ చేయాలనుకుంటారు, కాలం పేరు అంటే ఆ టైప్ అంతే. ఇక ఇన్సర్ట్ కమాండ్ మిస్ అయింది, ఇన్సర్ట్ పెట్టేసిన. ఇన్సర్ట్ ఇంటూ డేలోకి ఇన్సర్ట్ చేసి టేబుల్ లోపలికి అంటే ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్. ఎస్ టెల్ us స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఇప్పుడు అప్డేట్ సింగిల్ రికార్డ్. సో అప్డేట్ ద ఏజ్ 52 where the customer ID is. సో కస్టమర్ ఐడి 3 కాడ మనం ఏజ్. సో అప్డేట్ ఏం అప్డేట్, దీని టేబుల్ పేరు ఏం పేరు, కస్టమర్స్ టేబుల్. ఏం టేబుల్ పేరు కస్టమర్. ఏంటంట సెట్ ఏజ్ ఈక్వల్స్ టు 52 వేర్ కస్టమర్, వేర్ దాని ఐడి ఈక్వల్స్ టు ID = 3. తర్వాత అవుట్పుట్ ద ఆల్ ఎంట్రీస్, select star from customer. ఏజ్ 52 కాడ ID3 కాడ మనము ఏజ్ 52 పెట్టాలి. ఇక ID3 కాడ ఏజ్ 52 అనేది అప్డేట్ అయింది. ఇప్పుడు నాకు ఏముండే 45 ఉంది, 52 అప్డేట్ అయింది. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ చూసినాం కదా ఎట్లా ఉంటుంది కదా, అందుకే నేను చెప్తాను. డిలీట్ మనం డిలీట్ ఎంటర్ టేబుల్ కస్టమర్ విత్ కస్టమర్ ID 1 ఉన్నాక డిలీట్ చేయమంటారు రో మొత్తం. రోన్స్ డిలీట్ చేయాలంటే మనం డిలీట్ వాడతాం. డిలీట్ ఫ్రమ్ కస్టమర్. ఏం డిలీట్ చేయాలా, వేర్ ID = 3. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఇప్పుడు ప్రింట్ చేస్తాను. సో ID3 కాడ కస్టమర్ రో ఏజ్ ఉంటుంది అంటే డిలీట్ అయిపోతుంది. ఏమైనా వచ్చింది, ఇంకా 2 సెమీకోలన్లు వచ్చినాయి. ఇట్లా 2 సెమీకోలన్లు రావద్దు కదా, రావచ్చు. ఏమైంది having a bit trouble in this row 1 with ID3 1 instead of what is ID ఏమన్నాడు, ID 1 ఉన్న డిలీట్ చేయమన్నాడు. సారీ 3 పెట్టినాను, ID 1 ఉన్నది డిలీట్ చేయమన్నాడు. సో ID 1 డిలీట్ అయిపోయి ఇట్లా ఇచ్చినాం. సో ఏమంటాడు, డిబగ్ చేసి ఫైన్ చేయమంటాడు ఎర్రర్ అయింది. సో యూనిక్ కాన్స్టెంట్ ID చూడు, ID 1 2 ఇక 3 రావాలి. ID అన్నది 3, తర్వాత 1 2 3 4 5 అంటే కరెక్ట్ కానీ ID 19 అంట. సో మీరు జాన్ 2 చేయాలి సేమ్, ఎందుకంటే ఇక్కడ ఈమెయిల్ యూనిక్ వాడినాక ఇక్కడ john@gmail.com, మళ్ళీ ఇక్కడ email.com, అందుకే అక్కడ జాన్ ఏ అని పెట్టాను. ఇప్పుడు ఎర్రర్ పోతుంది. ఆ కీ బట్టి చూడాలన్నమాట మనం. సో మన మాడ్యూల్ 1 కంప్లీట్ అయింది.